ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది మేడం ఇలా వచ్చారు? సార్, బాగీ గారికి ప్రమాదం జరిగిందని తెలిసి చూడ్డానికి వచ్చాము. మేడం గారికి ఎలా ఉంది సార్? తన ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మేమొకసారి బాగీ గారిని చూడొచ్చా సార్? ఇప్పుడొద్దు మేడం, ఇంతమందిని హాస్పిటల్లోకి అలౌ చేయరు. నేను కూడా అదే చెప్తున్నాను అమర్. వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళట్లేదు. సార్, మేడంని చూడాలని పిల్లలు టిఫిన్ కూడా తినకుండా వదిలేసి వచ్చారు సార్. బాగీ గారిని చూడనివ్వండి. సార్, బాగీ మేడం మాకు అన్నం పెడుతున్న అమ్మ సార్. మా అమ్మ చనిపోయినా బాగీ అమ్మ మమ్మల్ని బతికిస్తుంది సార్. సార్, మీ వల్లే మేము హ్యాపీగా ఉన్నాం సార్. బాగీ అమ్మ బ్రతకాలి సార్. ప్లీజ్ సార్, బాగీ అమ్మని చూడనివ్వండి. చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో వచ్చారు. మీ ప్రేమలు అభిమానాలే బాగీని బ్రతికిస్తాయి. మీలాంటి చిన్నపిల్లలు హాస్పిటల్లోకంతా ఇలా రాకూడదు. బాగీ కోలుకున్నాక మేమే ఆశ్రమానికి వస్తాం. వెంటనే పిల్లల్ని తీసుకెళ్ళండి. మీలాంటి మంచి మనుషులకి దేవుడు అన్యాయం చేయడు సార్. బాగీ గారు క్షేమంగా బయటపడతారు. అవును సార్, మీరు ధైర్యంగా ఉండండి. బాగీ మేడంకి ఏం కాదు, పైన దేవుడున్నాడు సార్. పిల్లలు పదండి పిల్ల, పదండి రండి. పదండి. మనోహరి, అభిమానం అంటే ఇది. ఇంతమంది ప్రేమను మూటగట్టుకున్న ఆ బాగీ అదృష్టవంతురాలు. ఈ ప్రేమ అభిమానం ఊరికే రాలేదు చంబా. 50 లక్షలు పడేస్తే వచ్చాయి. పద లోపలికి. ఆ, ఉమ్. నీకెప్పుడైనా నిరాశ నిస్పృహ ఆవహించినప్పుడు, జీవితంలో అంతా కోల్పోయానని అనిపించినప్పుడు, ధైర్యం తగ్గుతుంది, భయం పెరిగిపోయినప్పుడు, నీ చేతుల్లో ఏదీ లేదు, ఏమీ చేయలేననుకున్నప్పుడు ఆ దేవుణ్ణి వేడుకో. దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. దేవుడు ఎలాంటి అడ్డాన్నైనా తొలగించగలడు. మిస్సమ్మని దేవుడు మాత్రమే బతికించగలడు. పదండి, గుడికి వెళ్ళి దేవుడిని వేడుకుందాం. నాకొచ్చిన ఆలోచన నీకెలా వచ్చింది? అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. నాకు అమ్మ మాటలే గుర్తొస్తున్నాయి. అంటే పైనుంచి అమ్మ మనకు గుర్తు చేస్తుందన్నమాట. అవును, మనల్ని మిస్సమ్మ కోసం అమ్మే గుర్తు చేసింది. పదండి, గుడికెళ్దాం. రండి.
ఏంటి పిల్లలు గుడికెందుకు తీసుకొచ్చారు? బాగి అమ్మని ఆ దేవుడే కాపాడాలన్నారు కదా మేడం, అందుకే ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాము. మేడం, మా అమ్మ నాన్నల్ని దూరం చేసి ఈ దేవుడు మాకు అన్యాయం చేశాడు మేడం. కనీసం బాగి అమ్మని బతికించైనా న్యాయం చేయమని ఆ దేవుని అడుగుతాం మేడం. మేడం, పిల్లలు ఏం కోరుకున్నా దేవుడు ఇస్తాడని మీరే చెప్పారు కదా మేడం. మేమేమి కోరుకోకుండానే మాకన్నీ ఇచ్చినా ఆ బాగి అమ్మని బ్రతికించమని మేం దేవుణ్ణి కోరుకుంటాం. ఏంటమ్మా పిల్లల్ని తీసుకొచ్చారు? ఎవరిదైనా పుట్టినరోజా? కాదు పంతులు గారు, ఈ పిల్లలకు అన్నం పెడుతున్న ఒక అమ్మ విషవాయువు వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ అమ్మని బ్రతికించమని దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చారు. అమ్మా నాన్న లేని అనాథ పిల్లలు వీళ్ళు. వీళ్ళ పాలిట ఆ తల్లి అమ్మాయింది, అన్నపూర్ణ అయింది. ఆ తల్లి ఎలాగైనా బతకాలని దేవుణ్ణి అడగటానికి వచ్చాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. మంచి మనసుతో ఈ పసిపిల్లలు కోరడం ఆ మహాదేవుడు తీర్చకపోవడమా? కాలకూట విషయాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లోకాలను కాచిన ముక్కంటి విషవాయువు నుంచి ఆమెను తప్పకుండా కాపాడతాడు.